దేవరా 1 సినిమా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో రిలీజ్ అయింది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో భారీ అంచనాలతో ఈ సినిమా తెరకెక్కింది. కలెక్షన్స్ పరంగా దుమ్ము రేపిన ఈ చిత్రం 500 కోట్లు రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. దాంతో దేవరా పార్ట్ 2 మీద అంచనాలు భారీగా పెరిగాయి. కానీ కథలో కొన్ని లోపాలు ఉన్నాయని విమర్శలు వచ్చాయి. అయితే దేవరా 2లో అలాంటిది రిపీట్ అవ్వకుండా ఉండాలని కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడు. అందుకే పుష్ప 2ని ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది. దేవరా 2కి ముందు అనుకున్న కథని కొరటాల శివ పూర్తిగా మార్చేస్తున్నాడట. కథ మార్చడమే కాదు, కొన్ని షాకింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఫ్యాన్స్కి స్పెషల్ ట్రీట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడట. పుష్ప 1 తర్వాత పుష్ప 2 ఎలాగైతే ఫ్యాన్స్కి ట్రీట్ ఇచ్చిందో అలానే పుష్ప 2 పంతాలోనే ఆడియన్స్ని అలరించేలా దేవరా 2 ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇప్పుడు దేవరా 2కి కూడా అంతే జాగ్రత్త పడుతూ భారీ స్కెచ్ వేశారు. మరి పుష్ప 2ని ఫాలో అవుతున్న దేవరా ఆ సినిమా రిజల్ట్ని రిపీట్ చేస్తుందా లేదా అన్నది చూడాలి. దేవరా 2లో జాన్వీ కపూర్ రోల్ని కూడా వెయిట్ ఉండేలా చేస్తున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఆ సినిమాతో పాటు త్వరలో ప్రశాంత్ నీల్ సినిమా మొదలు పెడుతున్నాడు. ప్రశాంత్ నీల్ సినిమా సగం పూర్తి చేశాక కొరటాల శివ దేవరా 2 పనుల్లో చూస్తాడని తెలుస్తుంది. ఇకపోతే తాజాగా దేవరా 2 సినిమాకి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో కొరటాల శివ ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలకే ప్రాధాన్యత ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం రెండో భాగానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఇక ఈ స్క్రిప్టులో ఎన్నో ఊహించని ట్విస్టులు, భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయని తెలుస్తుంది. ఈ సినిమా స్క్రిప్టులో భారీ మార్పులు చేస్తూ పుష్ప 2 సినిమా తరహాలో ఈ చిత్రాన్ని కూడా రూపొందించాలని కొరటాల భావించినట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాదిలోనే స్టార్ట్ కానుంది. పార్ట్ 1తో 500 కోట్లు కొట్టిన ఈ చిత్రం దేవరా పార్ట్ 2తో 1000 కోట్లు కొడుతుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.